పోలీస్ ఆఫీసర్ రామరాజుతో పనడం వల్ల రామరాజు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. వచ్చి రాగానే అక్కడ శ్రీవల్లిని చూసి ఈ విధంగా అంటూ ఉంటాడు. "నువ్వేంటి ఇక్కడున్నావు? మళ్ళీ ఎవరిని మోసం చేద్దామని వచ్చావు? ఎందుకు వచ్చావు?" అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అమ్మో ఏంటి ఈ ఆఫీసర్ వచ్చాడు? ఈ రోజుతో నా పని అవుట్, ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసిపోతుందేమో" అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. దాంతో రామరాజు మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకసారి షాక్ అయిపోయి, "అదేంటి ఆఫీసర్ గారు ఇలా అంటున్నారు? ఆ అమ్మాయి ఎవరిని మోసం చేయడం ఏంటి? తన మా పెద్ద కోడలు" అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ ఈ విధంగా అంటూ ఉంటాడు. "ఏంటి ఈ అమ్మాయి మీ పెద్ద కోడలా? పోయి ఈ మోసగత్తెని పెళ్లి చేసుకున్నారా మీరు?" అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ షాక్ అయిపోతూ ఉంటారు. శ్రీవల్లి కూడా షాక్ అయిపోయి, ఈ ఆఫీసర్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నిజం చెప్పేస్తాడు అనుకుంటా. ఈ రోజుతో ఈ ఇంటికి నాకు సంబంధం తెగిపోతుందని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు ఈ విధంగా అంటూ ఉంటాడు. "ఏంటి మీరు మాట్లాడేది? ఎందుకలా అంటున్నారు? అసలు ఏమైంది?" అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు. "తిను వీళ్ళమ్మ ఇద్దరు మోసగత్తెలు, డబ్బున్న వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయిని కోడలికి పంపిద్దామని చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకొని డబ్బులు మొత్తం కాజేసి తర్వాత ఎంగేజ్మెంట్‌ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇప్పటికి చాలా మందితో అలాగే చేశారు. మాకు చాలా కంప్లెయింట్లు వచ్చాయి. వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టామని" చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. శ్రీవల్లి కూడా షాక్ అయిపోయి, "అమ్మో! ఈ రోజుతో నా బండారం బయటపడిపోయింది. ఇంకే మా ఆయన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాల్సిందే" అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తర్వాత ఈ విధంగా అంటూ ఉంటాడు. "ఇంతే కాకుండా వీళ్ళు చాలా దందాలు చేస్తారు. వీళ్ళమ్మ ఇద్దరు మోసగత్తెలే, చాలా మందిని మోసం చేసి డబ్బులు దొంగిలిస్తూ ఉంటారు. అలాంటి ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయకుండా ఏమీ తెలుసుకోకుండా కొడలిగా ఎలా చేసుకున్నారు? మీరు ఎలా మోసపోయారని" చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ అలా చెప్పేసరికి రామరాజు మరి వేదవతి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. శ్రీవల్లి కూడా షాక్ అయిపోతూ